నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు న్యూస్ ఛానల్‌లో న్యూస్ చదివేది ఫస్ట్‌గా మనం చూసింది ఎవరంటే శాంతి స్వరూప్ గారిననమాట. సో, శాంతి స్వరూప్ గారు అయితే ఇక లేరనమాట. ఆయన మరణించడం జరిగింది. సో, దాని గురించి మనం వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుందనమాట. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు అయితే కన్నుమూయడం జరిగిందనమాట. ఈయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విడవడం జరిగిందనమాట. గుండెపోటుతో 2 రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఈయన 1983 నవంబర్ 14వ తేదీ నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించడం జరిగిందనమాట. 2011లో ఈయన పదవి విరమణ చేయడం జరిగిందనమాట న్యూస్ ఛానల్ నుంచి. అలాగే ఇతను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా పొందడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. సో, శాంతి స్వరూప్ గారు మరణించడం అనేది చాలా విచారకరమైన విషయం అనమాట. ఎందుకంటే మనకు దూరదర్శన్ ఛానల్‌లో న్యూస్ చదివింది మొట్టమొదటిగా అందరూ చూసింది కూడా ఈయనేననమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.